స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది మాజీ ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు, బీజేపీలో కలుస్తున్నారనేటటువంటి వార్తలంతా కూడా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఎవరైతే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే కావచ్చు, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీ మారుతున్నారనేటటువంటి వార్తలు ప్రచారం అయ్యాయి. మనతో పాటు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. చెప్పండి అన్న, ఏంటి అసలు గోల బాలరాజు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మీరు కూడా రాజీనామా చేయబోతున్నారు, మీరు కూడా పార్టీ మారబోతున్నారు అనేటటువంటి వార్తలు అందుకున్నాయి. ఆ వార్తల్లో వాస్తవం ఎంత? ఇవన్నీ ఊహాజనితం. ఈరోజు మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసినారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం అందరం ఇక్కడ ఉన్నటువంటి నాయకులము కార్యకర్తలందరం కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి అందరం అహర్నిశలు కృషి చేస్తాం. ఇదంతా ఊహాజనితం, ఎవరో సృష్టించినటువంటిది వార్త. దీంట్లో ఇవన్నీ అవాస్తవాలు. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి కాంగ్రెస్ మరియు బీజేపీ బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్నటువంటి కుట్రలను మేమందరం కలిసి తిప్పికొట్టడానికి ఎల్లవెల్లలా సిద్ధంగా ఉంటామని చెప్తుంది. గతంలో మీరు అదేవిధంగా గోల బాలరాజు ఇద్దరు కూడా ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో అక్కడ కీ రోల్ పోషించినటువంటి పరిస్థితి. ఇప్పుడు గోల బాలరాజు పార్టీ మారుతున్నటువంటి నేపథ్యంలో మీరు కూడా మారే అవకాశం ఉందేమో అనేటటువంటి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఊహాజనితం అని చెప్పాను మీకు. ఇవన్నీ ఊహాజనితము, అనవసరంగా మీరు ఏదేదో ఊహించి లేని మీరు క్రియేట్ చేస్తున్నారు ఏమనిపిస్తుంది నాకు సోదరులు కొంతమంది. కాబట్టి అవన్నీ అవాస్తవాలు, అదంతా ఏది నిజం కాదు. మీ సహచర మిత్రుడు కొన్నాళ్ల పాటు ఎమ్మెల్యేగా కలిసి పనిచేసినటువంటి గువ్వల బాలరాజు పార్టీని వీడి వెళ్ళిపోవడాన్ని ఎట్లా చూస్తారు? ఆయన వ్యక్తిగత నిర్ణయం అది. దాంట్లో ఆయన వ్యక్తిగత నిర్ణయం. మాకు మంచి స్నేహితుడు, అది వేరు. మరి ఆయన నిర్ణయం అది వ్యక్తిగతమైన నిర్ణయం. అంటే ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు జిల్లాలో పర్యటించడం జరిగింది. ఆ తర్వాతనే ఈ పార్టీ చేరికలు కావచ్చు, రాజీనామాలు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో మీలాంటి వ్యక్తుల్ని కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, బీజేపీ నాయకులు కానీ ఎవరైనా సంప్రదింపులు చేశారా? నాకు ఎవరు ఫోన్ చేయరు, నా దగ్గర ఎవరు సంప్రదింపులు చెప్పరు. అవన్నీ మీ ఊహాజనితం. కేవలం మీ వాళ్ళు తప్పితే ఎవరు కూడా దాన్ని ఇంతవరకు ఎక్కడ కూడా నేను గారు, మరి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, జయపాల్ యాదవ్ గారు కాదు, ఇందాక స్పష్టంగా చెప్పినాం. మేము వీఆర్ క్లియర్, వీఆర్ అన్ అవర్ స్టాండ్. పార్టీ లైన్లో పార్టీ బలోపేతం కోసం మేము కష్టపడతాం. పార్టీ కేటీఆర్ గారి సూచనల మేరకు, సలహాల మేరకు పార్టీని ముందుకు తీసుకుపోతాం. మీరు ఏవేవైతే ఊహించి అడుగుతున్నారో అవన్నీ కూడా అవాస్తవాలండి. ఇంకా దాని గురించి ప్లీజ్. సో ఇది చూస్తున్నాం కదా, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చెప్తున్నారు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. మిగతా మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వార్తలని కూడా పూర్తిగా అవాస్తవం అంటూ కూడా బీరం హర్షవర్ధన్ రెడ్డి కొట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, నాగర్ కర్నూలు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.